సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా ఈ నెల 14న జరగనున్న 3వ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ 144 సెక్షన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తుందని 3 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని బందారం గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు గుంపులుగా తిరగకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో రేపటి రోజున కొండపాక మండలంలో ఈ సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాలు ఎలక్షన్స్ ఉన్నందున సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా రేపు ఎలక్షన్లు ఉన్నందున నిన్నటి రోజున సాయంత్రం 5 గంటలకే ప్రచారం బందైంది కాబట్టి ఇక మీదట ఎవరు కూడా 4 కన్నా ఎక్కువ గుమిగూడి ఉన్నా కానీ ఏదైనా ప్రచారం చేసినా కానీ వేసిన వాల్ పోస్టర్లు ఉన్నా కూడా ఆ అభ్యర్థులపైన కేసులు అవుతాయి కాబట్టి అట్టి విషయాన్ని వాళ్ళందరికీ తెలియజేసి ఈ విధంగా ఉండవద్దు, పోస్టర్లన్నీ తీసేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. రేపు ఎలక్షన్ రోజున కూడా ఎవరు కూడా 200 మీటర్లు దాటి యువతలో ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా ఎవరైనా 200 మీటర్లు దాటి ఎక్కువ మంది 5 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటే మాత్రానికి 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి వాళ్ళ పైన వీడియోలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఎవరైనా ఓటర్లకు ఇబ్బంది కలిగించకుండా, వచ్చే వారికి ఇబ్బంది కలిగించకుండా ఎవరి ఓటు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోవాలను. ఆ ఓటర్లు వచ్చే వాళ్ళకు కూడా ఎవరు కూడా ప్రచారం చేయొద్దు. ఆ విధంగా చేసినా కూడా కేసులు అవుతాయి. కాబట్టి ఎటువంటి గుర్తులు కూడా ఓటర్లు వచ్చేవాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఓటర్ స్లిప్పు, ఆధార్ కార్డు తీసుకురావాలి. కానీ ఈ ఏదైతే గుర్తులు ఉంటాయో ఆ గుర్తులు కూడా తీసుకురావద్దని చెప్పేసి ఓటర్లకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ విధంగా ప్రజలు ఎక్కడ కూడా గుమిగూడవద్దు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఓట్లు జరగాలని చెప్పేసి సిపి గారి ఉత్తర్వుల మేరకు మేము ఈరోజు పెట్రోలింగ్ చేస్తున్నాము.